కీర్తిశేషులు అంకం సత్యనారాయణ సతీమణి అంకం సరోజిని దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న మేడిపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులు వేముల నాదం గౌడ్, గట్కేసర్ గురుకుల్ వాకర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కడప ఈశ్వర్ పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంకం సత్యనారాయణ యాదవ్ గట్కేసర్లో ప్రజాసేవలో ముందుంటూ ప్రజలకు కావలసిన అవసరాలు, బడి, గుడి, విద్య అందించడంలో వారి కృషి మరవలేనిదని, వారి కుమారులు, వారి కూతుర్లు వారి సేవా మార్గంలో నడవాలని ఆ భగవంతుడు వారందరికీ ఆయురారోగ్యాలు దయచేయాలని అంకం సరోజిని ఆత్మ చేకూరేటట్లు ప్రార్థిస్తున్నాను అని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ మేరీ ధూమ్, శ్రీనివాస్ హరిమోహన్ రెడ్డి, బొడ్డు నరసింగారావు, ఆంజనేయులు, వెల్కమ్ సత్యనారాయణ కుమారులు అంకం శ్రీనివాస్ యాదవ్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అంకం నరసింగారావు యాదవ్, సురేష్ యాదవ్, రాజు యాదవ్, వీరస్వామి యాదవ్, అల్లుళ్ళు, కుమార్తెలు, మనమల్లు, మనమరాళ్ళు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొని ఘన నివాళులర్పించారు. రాజు సింగ్ అందరం ఉంటామే. రాజు సింగ్ వెళ్ళానా మనం అయిపోయింది. రెండు కూడా అయిపోయింది. ఎన్నిసార్లు ఇస్తాం కదా, అయ్యేదే ముందు అమ్మకు అవసరం పడుతుంది, అమ్మకి అవసరం పడుతుంది. జనరేషన్ కూడా అదే ఫాలో కావాలి, అదే ప్రేమ బంధాలని తక్కువ అయిపోయింది. కంప్యూటర్ జనరేషన్ అయిపోయింది. ఆ కంప్యూటర్ జనరేషన్ కొంచెం పక్కన పెట్టి సంబంధాలకు వాల్యూ ఇవ్వండి. అమ్మ తరతరాలు అనేది గుర్తుండిపోతుంది. పలకరింపు పిల్లల్ని తిప్పడం, పంచాయతీల రిలేషన్ అనేది మొత్తం పోతుంది. దినదినం రిలేషన్ అనేది పోతుంది. నమస్కారం అండి. ఈ రోజు సరోజనాదేవి అనే గారు నైనమ్మ అవుతుంది, నాకు అక్కనే పిలుస్తాం మేము. మా నాన్నమ్మ, మా ఇద్దరు అమ్మమ్మలు, మా నాన్నమ్మ అందరు ఒకే కుటుంబ సభ్యుల్లాగా ఉండేది. వీళ్ళు ఫ్రెండ్స్, చాలా ఫ్రెండ్స్. మేము ఇంకా మన్మరాన్నం కూడా ఇదే ఫాలో అవుతున్నాం. అంటే మాకు ఎంత అనుబంధం, ఎంత గట్టిదో అనేది మీకు తెలిసి తీరాలి. అంత మంచి వ్యక్తి, ఇంత మంచి వ్యక్తి అంటే ఎవరిని వచ్చినా ఏది అన్నా ఏది కాదని పోకుండా అందరికి దగ్గర నావోళ్ళు అనే విధంగా తిరుగుతుండే, అగమర్చుకొని చేస్తుండే. కష్టం సుఖం అన్నట్టు అందరూ ఇది అంటుండే. అటువంటి వ్యక్తి దొరకడం చాలా అరుదు. ఆమె అందుకే శివరాత్రి రోజు వెళ్ళింది కాబట్టి కైలాసానికి వెళ్ళిందని నేను అనుకుంటున్నాను. అంత మంచి వ్యక్తి. ఆ తాత కూడా అంకం సత్యనారాయణ తాత కూడా ఒకే కుటుంబం లాగా, మా బస్ అంతా ఒకే కుటుంబం లాగా ఉంటుండే. వీళ్ళు వాళ్ళు కుల మత భేదాలు ఏది లేదు, ఒక్కటి ఉండే 3-4 కుటుంబం లెక్క తిరిగిన మా అమ్మమ్మలైనా నాయనమ్మలైనా. ఆ జనరేషన్ తో ఇప్పుడు మన్మరాన్న జనరేషన్ వచ్చిందంటే కూడా ఎంత గట్టి బంధమో అంత బంధం ఇది. సిటీగానే వచ్చినాం ఇప్పుడు మేము మన్మరాన్నము, అంత దూరం వచ్చిన అటువంటి గట్టి బంధం దొరకడం చాలా అరుదండి. చాలా అరుదు. మీరు కూడా ఆదర్శం తీసుకోండి. ఇటువంటి బంధం అనేది కూర్చోండి బిడ్డని టీ పెట్టించేది అమ్మమ్మ. అట్లా అటువంటి ఉంటుండే. శివరాత్రి రోజు కావడం వల్ల కుల మత భేదాలు అస్సలు లేవు. మా బస్సులు అయితే అస్సలు లేవండి. కుల మత భేదాలే ఉండే. మా అమ్మమ్మ అనే రిలేషన్ తోనే ఉంటుండే మేము. మా తోడుకోడలు మా అక్క అంకం సరోజన గారు ప్రేమగా చెల్లెలెక్క చూసుకుంది. ఆమె ఆత్మ శాంతి ఉండాలి. అందరినీ మమ్మల్ని చల్లగా చూడాలని కోరుతున్నాను. మా అత్తయ్య సరోజిని దేవి శివరాత్రి రోజు గతించారు.
మమ్మల్ని కోడళ్ళందరినీ కన్న కూతుర్లాగా చూసుకున్నారు. ఆమె మా అత్తగా దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. ఈరోజు మా అమ్మగారైన అంకం సరోజిని దశదినోత్సవ సందర్భంగా వచ్చిన ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా నాయన అంకం సత్యనారాయణ అలియాస్ గుంటూరు సత్యనారాయణ ఊరికి పెద్ద ఎత్తున సేవ చేశారు. మన ప్రజలందరికీ, గ్రామ ప్రజలందరూ తెలుసు. వారి సేవలు ఒక గుడి, హై స్కూల్ కానీ, గీతా మందిరం కానీ, యాదవ సంఘం కానీ పేరు పేరున ఇవాళ మన ఆయన మమ్మల్ని కాకుండా మాకంతా చదువు చదివించింది. అందరూ కూడా గ్రాడ్యుయేట్లు. ఆ నాయన చదువు చదివించినందుకు మేము పెద్ద ఎత్తున ఇవాళ మేము చదువుతూ బతుకుతున్నాము. దానికి మా నాయనకు, మా అమ్మకు పేరు పేరున ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ, వచ్చిన ప్రజలకు, మిత్రులకు, సేవకులకు, ప్రతి ఒక్కరికి, మహిళలకు, వచ్చిన పెద్దలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మా నాయన, మా అమ్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. అందరం మంచి ఒకదానే ఉన్నాము. మా ప్రేమను చూసేది, మేము కూడా వచ్చినప్పుడల్లా చూసేది, చేసేది చాలా ప్రాణం. ఆ కథలో ఏ కష్ట సుఖాల్లో పాల్గొంటుండే. ప్రతి అంటే ప్రాణం. ప్రతి కష్ట సుఖాల్లో అయినా ఆమె మాట చెప్పుకునేది, అలా చెప్పుకునేది. ఏది అక్క చెల్లెల్లా ఉండేది. అందరమైనా అట్లా దొరకదు. ఎన్ని జన్మలు ఎత్తినా దొరకదు. ఇంకా శివరాత్రి రోజు కూడా మా అమ్మ పూర్వజన్మ పుణ్యం, మాకు కూడా పూర్వజన్మ పుణ్యం. మాకు కూడా ఆమె వల్ల మాకు కూడా కొంత పుణ్యం వస్తుంది. నా భార్య సరోజిని గారు మమ్మల్ని బాగా బాగా పెంచింది. అందరికి ప్రేమ పంచింది. అందరిని మంచి చూసింది. కొడుకులను, కోడళ్ళను, మన్మరాలను బాగా చూసింది. ఆమెది మాకు చాలా లోటైనది. తీరని లోటు మాకు. అందరూ మంచి చూసుకోవాలి. అందరినీ ఆశీర్వాదించి సుఖ సంతోషాలతో మన్మరాన్లు, కొడుకులు, కోడళ్ళు, అందరు బిడ్డలు, అల్లుళ్ళు, మన్మరు అందరినీ మమ్మల్ని మంచిగా చూసుకోవాలని మేము అమ్మ ఆశీర్వాదం ఎప్పటికీ ఉండేలా చూడాలి. అంతే. ఈరోజు గట్కేశ్వర్లో ఒక సంఘ సేవకుడైనటువంటి అంకం సత్యనారాయణ గారి సతీమణి అంకం సరోజిని దేవి వాళ్ళ ఈరోజు మనము 11 days కార్యక్రమంలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క వీరి కుమారుడు సురేష్ అయినటువంటి సురేష్ గారు మా క్లాస్మేట్. వీళ్ళ నాన్నగారు మన అప్పుడు మేము స్కూల్లో చదువుకున్నప్పటి నుండి కూడా ఒక మంచి గట్కేసర్లో ఒక సంఘ సేవకుడుగా, విద్యా కమిటీ చైర్మన్ గా, ఒక ప్రముఖ మంచి ఇక్కడ సోషల్ కార్యక్రమాలు ఏది చేయాలన్నా కూడా గట్కేసర్లో సోషల్ కార్యక్రమాలు ఎవరు చేయాలన్నా కూడా అంకం సత్యనారాయణ గారి పేరు బయటకు వచ్చేది. అట్లాంటి సత్యనారాయణ గారి కుమారులు ఈరోజు తండ్రి గారు చనిపోయారు. తర్వాత ఇప్పుడు వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ఇప్పుడు వాళ్ళను ఇక్కడ పరామర్శించడానికి ఇక్కడ మేము ఇచ్చేసాము. మేము వారి సేవలను కొనియాడుతూ వాళ్ళ బాటలో మా సోదరులు, మా సురేష్ గారు కానీ, ఇలా బ్రదర్స్ శ్రీను కానీ, ఇంకా అందరు, రాజు, అందరూ, నరసింహరావు గడ్డ అందరూ కూడా ఇదే విధంగా సేవలో పాల్గొని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి, వీళ్ళకు ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని చెప్పేసి, కుమార్తెలు జ్ఞానేశ్వరి, సునీత, కోడళ్ళు పావని, సునీత, వాణి, సప్న వీళ్ళందరికి కూడా భగవంతును, మన్మరాళ్ళందరికీ కూడా భగవంతునికి, అల్లుళ్ళు రాధాకృష్ణ, రామ్ గోపాల్, జ్ఞానేశ్వరి, వాళ్ళ పిల్లలు అందరికి కూడా, ఇక వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని చెప్పేసి, వాళ్ళ నాన్నగారు ఆశీర్వాదాలు కూడా తప్పక ఉంటాయని చెప్పేసి. వాళ్ళ నాన్నగారు అంటే మాకు చాలా అభిమానం. మేము చదువుకున్నప్పటి రోజుల్లో మా విద్యా కమిటీ చైర్మన్ గా పనిచేశారు. ఇక్కడ అంతా సంఘ సంస్కర్తగా చాలా చక్కటి కార్యక్రమాలు చేశాడు. గుడి బడి అనకుండా ఏదైనా సరే అప్పుడు పెద్ద నాయకులు ఉండే, దాంట్లో భాగంగా ఆయన చాలా చక్కటి కార్యక్రమాలు చేశాడు. ఈ రోజు వాళ్ళ కుమారులకు మేమంతా సానుభూతి తెలుపుతూ, వీళ్ళు కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, ముందు వీళ్ళు కూడా వాళ్ళ నాన్న బాటలో మంచిగా నడిచి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంకం సత్యనారాయణ యాదవ్ ఇక్కడ ఫేమస్ ఏంటంటే
మా గట్కేస గ్రామంలో ఇతనికి బొంతపల్లి సత్యనారాయణ అని పేరుంది. సో ఎవరైనా కూడా చిన్న పిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు బొంతపల్లి సత్యనారాయణ అంటే గుర్తుపట్టని వాళ్ళు ఎవరు లేరు. తర్వాత మా నాన్నగారు ఆయన విద్యా స్కూల్ విషయంలో కానీ గుడి విషయంలో కానీ ఆయన ఎంతో సేవ చేశాడు. వాళ్ళు చేసిన మా నాన్నగారు మా అమ్మగారు చేసిన పుణ్యమే మేము ఈరోజు అందరం మా కుమారులు కానీ కుమార్తెలు కానీ అల్లుళ్ళు కానీ అందరం మంచి స్థానంలో ఉన్నాము. ఆయన యొక్క ఆశీర్వాదమే మాకు కలిగింది. మీరు ఊర్లో కూడా అందరు పెద్దవాళ్ళు కూడా మాకు ఎంతో సహకారం అందించి మా అమ్మగారి ఆత్మశాంతి కలగాలని మేము కోరుకుంటున్నాము. అందరి మా బ్రదర్స్ కూడా నేను అన్నగారైనా నాకు అంత గౌరవం ఇచ్చి నన్ను అంత పిలిచి నన్ను గౌరవించినందుకు నేను ధన్యవాదాలు. ఇక్కడ ఈశ్వర్ గారు, మిగతా నాగంబాయి గారు, మిగతా సభ్యులందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికీ మేము ధన్యవాదాలు చెప్తున్నాం. కుటుంబ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. మా లోకల్ లీడర్లైన నాదంగౌడ్ గారికి మరియు ఈశ్వర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు ఈరోజు మా నాన్నగారి వల్ల మేము ఇంత స్థాయిలో ఉన్నాము. మా నాన్నగారి పేరు లేకుంటే మేము ఇంత స్థాయికి ఎదగలేము. ఆయన వల్లనే మేము ఒక స్థాయిలో ఉన్నాము. మా నాన్నగారు పేదరికం నుంచి అందరినీ ఏది కాదనుకుంటా అదే గుణం మాకు వచ్చింది. ఆ గుణము ఎప్పటికీ మేము ఎల్లకాలం ఇలానే కాపాడుకుంటూ ఉంటాము. మా అన్నదమ్ముల మధ్య ఏం విభేదాలు లేవు. మేమందరం మంచిగా ఉంటాము, అందరం కలిసి ఉంటాము. ఈ రోజు మా అమ్మగారికి శాంతి కలగాలని చెప్పి మా అన్నదమ్ముల తరపున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా లోకల్ లీడర్లైన గట్కేసరి బంధువులందరికీ, ఫ్రెండ్స్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆనందదాయకం ఉంది. వాళ్ళని ఎప్పుడైనా వచ్చినా కూడా వాళ్ళతో ఏదైనా పంచుకోవాలని చెప్పి నాకు సహాయం ఉంటుంది. కాబట్టి నేను డిపార్ట్మెంట్ లో చేస్తున్నా కాబట్టి నాకు ఆ సమయం దొరకనందున ఈ రోజు సమయం ఫుల్ దొరికినందున తర్వాత వాళ్ళతో బాగా ఆనందింపజేసుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. మా అమ్మగారి పేరు మీద అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.